సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతి విషయాన్ని విమర్శించి విశ్లేషిస్తున్నారు జనాలు. సినిమాలో ఏ సీన్ కాస్త తేడా కొట్టినా అందులో నటించిన నటీనటులను దర్శకులను తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్లను కూడా వదలటం లేదు ఈ ట్రోల్స్. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ నుంచి దబిడి దిబిడి పేరుతో సాంగ్ రిలీజ్ అయ్యింది. పాట బాగోలేకుంటే వినటం మానేసేవాళ్లు. కానీ ఈ సాంగ్లో డాన్స్ కొరియోగ్రఫీపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతెలా హీరోయిన్గా నటించింది. ఊర్వశి బాలయ్య మధ్య వచ్చే సాంగ్కి ఊర మాస్ స్టెప్పుల పేరుతో దారుణమైన స్టెప్పులు కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్. ఊర్వశి బ్యాక్ మీద బాలయ్య దెబ్బల మీద దెబ్బలు వేయటం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ముందు భాగంలో డ్రెస్ పట్టుకుని బాలయ్య ఊర్వశిని పైకి లేపటం వంటి స్టెప్పులు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకు ముందు కూడా శేఖర్ మాస్టర్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ ఇలాంటి రెస్పాన్సే తెచ్చుకున్నాయి. మిస్టర్ బచ్చన్ మూవీలో సితార్ సాంగ్ లో రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సీ డ్రెస్ లో చేతులు పెట్టి స్టెప్పులు వేయటం, ఆమె ప్యాంట్ బ్యాక్ పాకెట్ లో చేతులు పెట్టి స్టెప్పులు వేయటం వంటి దారుణమైన స్టెప్పులు చూసి శేఖర్ మాస్టర్ ని ట్రోల్ చేశారు టాలీవుడ్ ఫ్యాన్స్. ఆ తర్వాత పుష్ప 2 మూవీలో పేలింగ్ సాంగ్ లో కూడా రోత స్టెప్పులతో చూసేందుకు దారుణంగా తయారు చేశాడు శేఖర్ మాస్టర్. చూస్తుంటే హీరోయిన్ ని తాకటం, ఆమె ప్రైవేట్ భాగాల్లో చేతులు పెట్టడం, ఆమెని నలిపేసేలా స్టెప్పులు కంపోజ్ చేయటానికే శేఖర్ మాస్టర్ ని వాడుతున్నట్టుగా కనిపిస్తోంది. బాలయ్యకి మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది. అయితే నేల క్లాస్ టికెట్ కొనే జనాలు కూడా ఇలాంటి స్టెప్పులను ఇష్టపడటం ఎప్పుడో మానేశారు. ఈ విషయాన్ని సదరు శేఖర్ మాస్టర్తో పాటు దర్శక నిర్మాతలు కూడా తెలుసుకుంటే మంచిదంటూ ట్వీట్లు చేస్తున్నారు అభిమానులు. సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ ని ట్రోల్ చేయడానికి చిరు ఫ్యాన్స్ ని ఇంతవరకు కారణాలేవీ దొరకలేదు. అయితే ఈ సాంగ్ స్టెప్పులతో మెగా ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా టాలీవుడ్ ని ట్రోల్ చేసేలా చేశాడు శేఖర్ మాస్టర్. ఇప్పటిదాకా ఈ సినిమాపై వచ్చిన హైప్, క్రేజ్ అంతటిని ఒక్క సాంగ్ తో పాడు చేశాడని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. ఈ రోత్ స్టెప్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్, మహిళలు డాకు మహారాజ్ సినిమాకి దూరంగా ఉంటారని తెగ ఫీల్ అయిపోతూ శేఖర్ మాస్టర్ ని తిడుతూ ట్వీట్లు చేస్తున్నారు. 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఓ నంది అవార్డు గెలిచిన శేఖర్ మాస్టర్ కాస్త హుందాగా ఉండేలా కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.